హైదరాబాదు నగరంలో రామచంద్రరావు గారు పేరు మోసిన న్యాయవాది. ఆయన తండ్రి తాతల నుండి అదే వృత్తి. తాతగారు రామానుజాచార్యులు బ్రిటిషు వారి కాలంలో జడ్జిగా పనిచేసి నిప్పు వంటి మనిషి అని పేరు తెచ్చుకున్నారు. రామచంద్రరావు గారి భార్య యశోదాదేవి రాగిణి పుట్టిన 6 నెలలకే కన్ను మూసింది క్షయవ్యాధితో. పద్మిని రాగిణి కన్నా సంవత్సరన్నర పెద్ద. ఆమెది తండ్రి స్వభావం. సంతోషాన్ని విచారాన్ని గుండెల్లో దాచుకోగలదు. బాధని భయాన్ని భరించి నవ్వగలదు. కానీ రాగిణి అందుకు విరుద్ధం. బాల్యం నుంచి ఆమె ప్రతి వస్తువు కోసం అక్కతో పోటీ పడేది. ఎన్ని మల్లెపూలున్నా ఒక్కటైనా పద్మిని తల్లో పెట్టుకొనిచ్చేది కాదు. నాకే కావాలి, పూలజడ వేసుకోవాలి అనేది ఒంటి నిండా ఉన్న మల్లెపువ్వుల్ని మురిపెంగా చూసుకుంటూ. అక్కకి కాసినివ్వమ్మా, తండ్రి నచ్చ చెప్పేవారు. ఇవి నా పూలు నానా, ఎవరికివ్వను. పోనీలే నాన్న, నేను రేపు పెట్టుకుంటానులే, మన చెట్టు రోజూ పూస్తుందిగా. పద్మిని తనను తాను సమాధానపరుచుకునేది. పూల నుంచి చీరల వరకు పోట్లాడి మరీ తనకే ఎక్కువయ్యేట్లు చూసుకునేది రాగిణి. పద్మిని శాంతంగా నవ్వుతూ, చిన్న, జీవితంలో నేను నాన్నగారే కాదు, ఇంకా ముఖ్యమైన వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు. వాళ్లతో ఇలా మొండిగా యుద్ధం చేయకు. ఒకరికి ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది, ఒకరివి తీసుకోవడంలో దుఃఖం తప్ప ఏమీ ఉండదు అనేది. పోదు నీ వేదాంతం ఎవడికి కావాలి. నిర్లక్ష్యంగా తల విదిల్చుకుంటూ వెళ్ళిపోయేది రాగిణి. కుమార్తెలిద్దరికీ భరతనాట్యం నేర్పించారు. కూచిపూడి నృత్యం కూడా నేర్చుకుంది పద్మిని. రాగిణికి అందులో ఆసక్తి లేకపోయినా తాను నేర్చుకుంది పోటీగా. రాగిణి మనస్తత్వం అంతా కౌసల్య అత్తయ్యదమ్మా. అది కూడా ఇలాగే నాతో సమానంగా మొగరాయిళ్ళ అన్నింట్లోనూ ఉంటాననేది. కానీ పెళ్ళైన తర్వాత సొప్పెళ్ళకపోయింది భర్తతో. మొండితనాన్ని కోపాన్ని తగ్గించుకోలేక. మన చిన్న కూడా, ఊరుకోండి నాన్న, మీరు మరీ భయపడిపోతున్నారు. రాగిణి సుఖపడుతుంది జీవితంలో. పద్మిని తండ్రి భయాన్ని కాదని కరిగించేసింది. కాని ఈ మధ్య ఆమెకు లోలోన భయం కలిగిస్తోంది రాగిణి ప్రవర్తన చూస్తున్న కొల్ది. అందరూ తన అందానికి దాసోహం అన్నట్లు ప్రవర్తిస్తోంది. నాట్య ప్రదర్శనలో పద్మినిని ఎవరైనా ప్రశంసిస్తే కనుబొమ్మలు ముడిచి ఈర్షగా వాళ్ళని భస్మం చేస్తున్నట్లు చూస్తోంది. అక్క, సత్యభామగా నీ నటన రక్తి కట్టలేదు ఈసారి. నీ చూపుల్లో అనురాగం మెరవలేది వేళ. నీ కళ్ళకాటుకు మోటుగా ఉంది మొన్న అంటూ ఏదో ఒక వంక పెట్టేది పద్మినికి. ఆమె సన్నగా నవ్వేది. నాకవన్నీ తెలియవు చిన్న. నా శక్తి మేరకు నటిస్తాను, నాట్యం చేస్తాను. చేయలేను అనుకున్నప్పుడు విరమించుతానులే అనేది. కాని చంద్రశేఖర్ పరిచయంతో రాగిణి గుండెల్లో కొత్త కొత్త కోరికలు చెలరేగసాగాయి. 6 అడుగుల విగ్రహంతో, ఆకర్షణీయమైన రూపంతో, నొక్కుల జుత్తు మేఘంలా నల్లగా మెరుస్తుంటే ఆరాధనగా అతన్ని చూసేది రాగిణి తమతో మాట్లాడడానికి వచ్చినప్పుడు. అతని చూపులేమో పద్మిని కోసం వెతుక్కునేవి. మన నారాయణరావు మాస్టారికి ఋష్యశృంగుడే పుట్టాడేమో, ఎందుకలా చూస్తాడు మన వంక కళ్ళప్పగించి, లోకజ్ఞానం లేనట్లుంది అని పరిహాసం మొదలుపెట్టింది ఈ మధ్య. ఆయన చూసేది మనలోని కళని రాగిణి. కళని ఎరిగిన వారు వారి మనసుల్ని మురిపించిన వస్తువులోని అందాన్ని, వింత శోభని కళాహృదయంతో చూస్తారు. మరో దృష్టుండదు. మధ్యలో రేణుకెవరో, ఆవిడ గారు పిలవగానే గాలి కంటే వేగంగా పరిగెత్తుకుపోతారు. సకల మర్యాదలు చేస్తున్నారు. రాగిణి గుండెల్లో ఈర్ష్య కదలసాగింది. సాయంత్రం చూద్దాంలే. పద్మిని అక్కడతో ఆ సంభాషణను ఆపివేసింది. ఆ సాయంత్రం అక్కా చెల్లెళ్ళు వెళ్లేసరికి చంద్రశేఖర్ లేడు. రాగిణి ఉసూరని నిట్టూర్చింది. పద్మిని తమ గురువుగారైన నారాయణరావు గారికి నమస్కరించింది. ఏమ్మా, కులాసయ్యేనా? నాన్నగారు ఏం చేస్తున్నారు? ప్రశ్నించారాయన వాత్సల్యంగా. పద్మిని ఆయనతో మాట్లాడుతుంటే రాగిణి చంద్రశేఖర్ కోసం వాకిట నిలబడి నిరీక్షించసాగింది, పూల మొక్కల్ని చూస్తున్న నెపంతో. రాగిణికి ఇంకా కళ విలువ తెలియదమ్మా. పద్మిని కూడా బాధపడుతోంది. చెల్లెలు గురువుగారికి నమస్కారం పెట్టి మాట మంచి లేకుండా వాకిట్లో నిలబడ్డం ఏమాత్రం నచ్చలేదు. రాగిణి మనసింకా ఎదగలేదు మాస్టారు. కొంతమంది ఎన్నేళ్లు వయసొచ్చినా పసిపిల్లలా ప్రవర్తిస్తారు. మా చిన్న కూడా అంతే. ఈ ప్రోగ్రాంలో తాను లేకపోవడమే మంచిది పద్మిని. చంద్రశేఖర్ మనసు ఈ మధ్య ఎన్నో సమస్యలతో వేగిపోతోంది. ఏ కొంచెం లోపం కనిపించినా రుద్రుడైపోతున్నాడు. నీవైతే ఓర్మి వహించి ఎదుటివారిని అర్థం చేసుకోగలవు. నీలో కళ అనంతంగా ఉంది. నీ మనసు ఆలోచించి మంచిని చెడుని వేరు చేయగలదు. కనుక చంద్రంతో పాటు నువ్వు వెళ్లడమే మంచిది. గురువుగారి అభిప్రాయాన్ని ఎలా ఖండించాలో అర్థం కాలేదు పద్మినికి కొంతసేపటి వరకు. మీరు విజ్ఞులు. కానీ రాగిణి చిన్నతనం చేష్టలతో నాన్నగారి మనసు బాధపడుతుందేమోనని భయం. మొన్ననే నాన్నకి గుండె జబ్బు వచ్చింది. డాక్టరు ప్రశాంతంగా ఉండనిమని మరీ మరీ చెప్పారు. సరేలేమ్మా, నేనున్నానుగా, చూద్దాం.
నారాయణరావు గారు తిరస్కరించలేదు. పద్మిని పెద్ద భారం తీరినట్లు హాయిగా నిట్టూర్చింది. చంద్రశేఖర్ వచ్చాడంతలో. రాగిణిని చూడగానే అతని మనసు ముడుచుకుపోయింది. నమస్కారం హీరో గారికి అంది విలాసంగా నవ్వుతూ. ఆ నవ్వు చూడగానే అతనికి కంపరంగా ఉంది. ముఖం చిట్లించి లోపలికి నడిచాడు. పద్మిని పాలరాతి శిల్పంలా కూర్చుని మాస్టారుతో ముచ్చటిస్తూ అతడిని చూడగానే చిరునవ్వుతో పలకరించింది. ఎంత హాయిగా నవ్వింది. నా గుండెల్లో పేరుకున్న వేదనంతా కరిగిపోయింది క్షణంలో. ఆ ఎర్రని పెదవులపైన విరిసిన తెల్లని నవ్వులో ఎంత అందమైన పలకరింపు, ఎన్నెన్ని భావాలు, ఎంత మనోహరంగా పలకరించింది. పద్మిని, నీ మనసు ఎంత మధురమైన కావ్యమో, ఏ అదృష్టవంతుడికో అది అంకితం. చంద్రశేఖరం అతి కష్టం మీద లోలోన ఊహల్ని నిగ్రహించుకున్నాడు. మీ రేణుకని చూపించరన్నమాట. నవ్వబోతున్న అతని పెదవులు ఆగిపోయాయి. ఆనందంతో మెరిసిపోతున్న కళ్ళల్లో క్షణంసేపు ఆవేదన కదలాడసాగింది. నారాయణరావు గారు శూన్యంలోకి చూడసాగారు. మీకోసం ఎన్నిసార్లు అడిగిందో, కానీ పెళ్లికి వెళ్ళకపోతే మా వాళ్ళు యుద్ధానికి దిగుతారు. అందుకే వెళ్ళింది. రేపు వస్తుంది కదా. సరే, మీ ప్రోగ్రాం గురించి చెబుతారా? రాగిణి కోపంగా అతని వంకే చూస్తూ నిలబడింది కిటికీ దగ్గర. గీత గోవిందం గురించి చర్చించుకున్నారు. పద్మినికి రాధ పాత్ర, చంద్రశేఖర్కి కృష్ణుడి పాత్ర ఇచ్చారు నారాయణరావు గారు. రాగిణిని బృందావనం అన్న నృత్య నాటికలో ముఖ్య నర్తకిగా అభినయించమని ఆదేశించారు. రాగిణి మౌనంగా విని ఊరుకుంది. చంద్రశేఖర్ కాఫీ పెడుతుంటే పద్మిని వెళ్ళింది. మీరు కూర్చోండి, నేను కాఫీ తయారు చేస్తానులేండి. కాస్త ఏ వస్తువు ఎక్కడుందో చెప్పి వెళ్ళండి. మీరు మా అతిథులు, మీ చేత పని చేయించలేను అన్నాడతను. భలే వారే, మన మధ్య భేదాలెందుకులేండి. పద్మిని చర్చక స్టవ్ వెలిగించి కాఫీ పెట్టేసింది. అరే, ఏంటలా నిలబడిపోయారు? నిలబడి సూటిగా తన వైపే చూస్తున్న అతడి వైపు కళ్ళెత్తి చూడలేకపోయింది. మీరు ఏ పని చేసినా సహజంగా ఉంటుంది. మీరిలా పొగుడుతుంటే ఆ సహజత్వం పోతుంది. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తానులేండి. మీ మాట వినను. ఆమె తలెత్తి చూసింది, కాఫీ వడబోస్తూ. అతడు ఆమె వైపు నుంచి క్షణమైన చూపులు మరల్చలేనన్నట్లు ఆరాధన నింపుకుని చూస్తున్నాడు. పద్మినికి అతడలా చూస్తుంటే సిగ్గు వేసింది. మనసంతా ఏదో నిర్వచింపరాని చిలిపి ఊహలా జల్లుమంది. నిశ్శబ్దంగా కాఫీ కప్పుల్లో కొంచి ట్రేలో పెట్టింది. ఇలా ఇవ్వండి. అతడామె చేతిలోని ట్రేన్ అందుకున్నాడు. రాగిణికి కోపం నిగ్రహించుకోవడం మహా దుర్భరంగా ఉంది. అంతవరకు వాళ్ళిద్దరూ వంటగదిలో ఏమేమి సంభాషించుకున్నారో అని ఊహించసాగింది. చంద్రశేఖర్ చనువుగా ఆమెతో మాట్లాడడం, ఆరాధనాపూర్వకంగా చూడడంతో రాగిణి మనసులో ఆగ్రహం, ఈర్షతో యుద్ధం చేస్తోందని పద్మిని గమనించింది. వెళ్ళొస్తాం మాస్టారు. అందుకే కాఫీ తాగడం పూర్తి కాగానే పద్మిని లేచి నిలబడింది. చంద్రశేఖరం వైపు చూసి చూడనట్లు నటించింది. కళ్ళతోనే వెళ్ళమంటారా అన్నట్లు చూసింది. రేపు మా డ్యాన్స్ స్కూల్కే రండి అన్నాడతను. అక్కా చెల్లెళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు తన మీద నుంచి తేరుకోలేదు. వెన్నెల కురిసినట్లు, పారిజాతాలు పూసినట్లు పద్మిని మనోహరంగా నవ్వుతుంది. తప్పకుండా తన నటనకి ప్రథమ బహుమతి వస్తుంది. ఆ కళ్ళల్లో ఎన్నెన్ని భావాలు, ఎంత అందంగా, ఎన్ని రంగుల్లో మెరిసిపోతున్నాయో. రేణుక కళ్ళు కూడా ఇలాగే అమాయకంగా చూసేవి, అల్లరిగా నవ్వేవి. పోనిద్దు, గతజల సేతుబంధనం ఎందుకింకా? నిట్టూరుస్తూ దిగాలుగా లోనికి వెళ్ళాడు. రేణుకని తీసుకురావా బాబు? నారాయణరావు గారు సంశయిస్తూ అడిగారు. రానన్నది. 4-5 రోజులున్న తర్వాత జానకక్కయ్య వెంటొస్తుందట. రేపు వెళ్ళి తీసుకురా. అక్కడ ఎవరైనా తన మనసుని నొప్పిస్తారేమో. ఆడవాళ్లకి మరో ఆడదాన్ని విమర్శించడం, మనసుని ముక్కలు చేయడం చాలా సులభం మన దేశంలో. ఆయన రేణుకని పెళ్లివారింట్లో క్షణమైనా ఉంచనీయడానికి ఇష్టపడలేదు. చంద్రశేఖర్ భారంగా నిశ్వసించాడు. రేణుక ఈ మధ్య నాతో మాట్లాడడం తగ్గించింది నాన్న. మా మధ్య ఏ అనుబంధమూ లేనట్లే ప్రవర్తిస్తోంది. తన మనసులో ఎంత ఆవేదన రగులుతుందో అర్థం చేసుకో చంద్ర. నారాయణరావు గారు మేనకోడల్ని సమర్థించారు. చంద్రశేఖరం మరో మాట మాట్లాడలేదు. మరునాడతను రేణు కోసం వెళ్ళాడు. రేణు, నాన్న నిన్ను తీసుకురమ్మన్నారు. ఎవరు? బావా, నువ్వా? నేను రానని చెప్పానుగా. ఆ ఇంట్లో నాకేమీ తోచక విసిగెత్తిపోతుంది. కొంచెం హాయిగా ఉంది ఇక్కడ. జానకి వదిలిని వదిలిపెట్టి రావాలనిపించడం లేదు. అయితే మేము ఢిల్లీ వెళ్లే రోజు వరకు రావా? చూద్దాంలే. నా మనసుకు రావాలనిపిస్తే వస్తాను, లేకపోతే లేదు. రేణు. అతని స్వరం బాధతో, నిరాశతో మెలికలు తిరిగిపోయింది. ఏం, ఈ రేణు రాకపోతే ప్రళయం వస్తుందా? ప్రపంచం మునిగిపోతుందా? బావా, నీకెప్పటికి 1,00,000 సార్లు చెప్పాను.
నా ఊహల్లో ఎవరూ లేరని, నాకీ ప్రపంచంలో బ్రతకడం రవ్వంతైనా ఇష్టం లేదు. మామయ్య కోసం జీవచ్చావంలా మిగిలిపోయానని గుర్తించుకో. రేణుక గొంతులో రవ్వంత కాఠిన్యత, దాని అడుగున అనంతమైన వ్యధ. కానీ నేను నీకోసమే బ్రతుకుతున్నాను రేణు. నీ రేణు చనిపోయింది బావా. నేను నటించలేనక. నన్నిలా ఒంటరిగా నీకు దూరంగా బతకనివ్వు. ఈ శరీరం మీద నీకు సర్వహక్కులు ఉన్నాయి. కాదనను, కాని అది అపవిత్రమైపోయింది. నా మనసులో ఇంకా గతం చిరిగిపోలేదు. అప్పటి మధుర స్మృతులు నన్ను ప్రతిక్షణం వేధిస్తూనే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా నా ఊహల్లో నిన్ను నిలుపుకోలేకపోతున్నాను. అబద్ధం. కావాలని నిన్ను నువ్వే శిక్షించుకోకు రేణు. ఎవరైనా వింటారు. ఇక చాలు. ఢిల్లీ వెళ్ళి నాటికి వస్తానులే, వెళ్ళు. రేణుక సంభాషణ హఠాత్తుగా తుంచేసింది. చంద్రశేఖర్ కోపంగా చూసి వెళ్ళిపోయాడు, విసురుగా తలుపుల్ని లాగి. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. బావా, ఎందుకింకా ఈ రేణుక నీకు? నీ ప్రేమ సామ్రాజ్యానికి పట్టపురాణిగా పద్మినైతే అందంగా ఉంటుంది. నేను ఆగ్రాణిత పుష్పాన్ని, నిన్ను నీ అనురాగాన్ని గుర్తించలేని పిచ్చి పువ్వుని, పూజకు తాగని పువ్వుని. నువ్వు నాకు చేరువుగా నిలబడితే నా మనసు నన్ను మంత్రించి వేస్తుంది. నీ చేతి స్పర్శకి నా ఊహలు పులకించి నన్ను నన్నుగా నిలవనీయడం లేదు. నీకు దూరంగా ఉండాలి. లేకపోతే ఎప్పుడో ఏ బలహీనమైన క్షణంలోనో నీకు నా సర్వస్వాన్ని అర్పించేస్తానేమో. వద్దు, నేను భరించలేనా నరకాన్ని. బావా, అనురాగం అప్పుడే వికసించిన మల్లెపువ్వులా స్వచ్ఛంగా మెరిసిపోవాలి. ఏ మాలిన్యమూ ఉండకూడదు. మనసులో ఒక్కరికే, ఒకే ఒక్క మనిషికే అనురాగ సుమాల పూజ. అది నాకీ జన్మలో లభించదు. ఇలా రాలిపోనివ్వు. ఈ అందురాలిపైన నీకింకా ఎందుకింత అనురాగం? నా అందం నిన్ను నిలవనీయడం లేదా? ఈ వయసు ఇంకా 10 ఏళ్ల ముందుకు జరిగితే కాస్త అందవిహీనంగా తయారవుతానేమో. పోనీ ఏ మసూచ వస్తే బాగుణ్ణు. నీకెంత బాధ? ఎలా నిన్ను కాదని బ్రతకను? రేణుక సన్నగా రోదించసాగింది. ఆమె హృదయంలో అంతులేని దుఃఖం గూడు కట్టుకుని ఉన్నట్లుంది. ఎవరో వస్తున్న సవ్వడి వినిపించి పైట చెంగుతో అశ్రు బిందువుల్ని తుడిచేసింది. దుఃఖాన్ని గొంతులోనే అణిచివేసింది. చంద్రశేఖర్ సరాసరి డ్యాన్స్ స్కూలుకు వెళ్ళాడు. పద్మిని, రాగిణి వచ్చి కూర్చున్నారు. నమస్కారం మాస్టారు. అరగంట అయింది ఇప్పటికి మేమొచ్చి. పద్మిని మాటలకి అతడేమీ సమాధానం చెప్పలేదు. వనజ, హార్మోనియం, తబలా సిద్ధంగా ఉన్నాయా? వనజ అన్న శిష్యురాల్ని పిలిచాడు. రాగిణి నవ్వుతూ అడిగింది. మీరు నాట్యం నేర్పే సమయంలో మాట్లాడరా మాతో? రండి పద్మిని గారు. అతడు రాధగా అభినయించమని పద్మినిని పిలిచాడు. రాగిణి అన్న మాటల్ని విన్నట్లు నటిస్తూ. ఎప్పటిలా ఆరాధన నింపుకొని పద్మిని కళ్ళలోకి చూడడం లేదతడు. ఆమె ప్రతి కదలికని శ్లాఘించలేదీసారి. కొంచెం వడివడిగా వేయండి అడుగుల్ని. మీ కళ్ళల్లో కాస్త కోపం, కొండంత అనురాగం, ఈర్ష్య కనిపించాలి. ఒకదాని వెంట ఒకటి. అలాగే, కొంచెం సిగ్గు కూడా. క్విక్. అరే, అంతనేమదా? ఆమెకు అభినయించి చూపాడు. అతని నృత్యం మనోహరంగా ఉంది. ప్రతి కదలికలోనూ అర్థవంతమైన లలితమైన ఆకర్షణ. ఎంతో అనుభవం ఉన్న కళా తపస్విలా రాధలా అభినయించి చూపుతుంటే పద్మిని చకితురాలైంది. ఈయనలో ఎంత ప్రతిభుంది, ఎంత సుందరంగా ఉంది ఇతని ప్రతి కదలిక. పద్మిని మనసులో ఆనందంతో పాటు ఆరాధన. అతని కళ్ళల్లో పండు వెన్నెల మత్తుంది. ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో. ఏమైంది వేళ? గుండెల్లో గాయమైనట్లు ఊహల్ని విప్పి చెప్పడం లేదే. రేణుక ఏమవుతుంది? నా ఊహలకి ఏ పిచ్చి పూలగాలి సోకిందో మరి. మంచిని మర్యాదని మరిచి ఇలా తన గురించి కలలుగంటూ పులకించిపోతున్నానేమిటి? ఏంటి ఆలోచిస్తున్నారు? మీ దృష్టి రాధ పాత్రను దాటిపోతే నేను చెప్పలేను. రేపు చూద్దాంలేండి. రాగిణి, వనజ, నీలిమ, మీరండి. చంద్రశేఖర్ పద్మినికి నృత్యం ఆపమని ఆజ్ఞాపించాడు మృదువుగా. రాగిణి పెదవులపై సన్నని నవ్వు తళుక్కుమంది. పద్మిని వదనంలో కనిపించిన నిరాశని, నిరుత్సాహాన్ని చూసి అతడు ఆ అక్కా చెల్లెళ్ల మనోభావాల్ని గమనించే స్థితిలో లేడు. పద్మిని పాదాలకు కట్టుకున్న గజ్జెల్ని విప్పుకొని నిశ్శబ్దంగా వెళ్లి కిటికీ పక్కనే కూర్చుంది. రాగిణి, మీరిలా వేగంగా పరిగెడితే నృత్యంలోని అందమే పోతుంది. ఇలా చూడండి. నలుగురితో కలిపి అడుగులు వేయండి. అలాగే. అతడి చూపులు ఆమె పాదాలపైనే నిలిచిపోయాయి. పొరపాటును కూడా తలెత్తి చూడలేదు అతను. రాగిణి ముఖాన నిరుత్సాహం అలుముకుంది. 2 గంటల తర్వాత అందరికీ సెలవిచ్చాడతను. పద్మిని వెళ్లబోతుంటే పిలిచాడు. రాగిణి అప్పటికే వెళ్లి కారులో కూర్చుంది ముఖం ముడుచుకుని. నా మనసు ఈవేళ మూగబోయింది పద్మిని. నీతో మృదువుగా ప్రవర్తించలేకపోయాను. మరో విధంగా భావించుకో. ఈవేళ నువ్వు రాకపోతే ఒక అడుగు కూడా పడేది కాదు నాకు. ఈ 10 రోజులు కాస్త నాతో సహకరించు. నువ్వు కోపంతో వెళ్ళిపోతే నాకు ఈ రాత్రి నిద్ర రాదు. రేణుకు కూడా లేదింట్లో. పద్మినికి అతని మనస్తత్వం వింతగా తోచింది. ఎందుకలా తనతో మనసు విప్పి చెప్పుకుంటున్నాడో అర్థం కాలేదు.
ఎవరైనా వింటున్నారేమోనని సిగ్గుపడుతూ నలువైపులా చూసింది. నా కోపం మరొకరిని బాధ పెట్టదులేండి. ఆమె మనసుని కదిలే నిరుత్సాహం కరిగిపోయిందప్పటికి పూర్తిగా. నీ పెదవులపైన చిరునవ్వు సమ్మోహనంగా ఉంటుంది. కృష్ణుణ్ణి చూసి రాధ ఇలాగే నవ్వుంటుంది అనిపిస్తోంది. ఆ, రేపు కొంచెం ముందు రాగలవా? పద్మిని మనసులో తీయని పులకింత. కళ్ళు వాల్చుకుంది పరవశతతో. ఎందుకో చెబుతారా? నాన్నగారికి చెప్పాలి కదా. ఓ, నిజమే, వద్దులే. అతడు లేచి నిలబడ్డాడు నిరుత్సాహంగా. పద్మినికి అలా అడగడం పొరపాటు అనిపించింది. అతడు ఏం చెప్పాలనుకున్నాడో. వస్తానంటే పోయేది. అనవసరంగా బాధించాను అనుకుంది. కాని మరలా నోరు విప్పలేకపోయింది. రాగిణి అసహనంగా కేకపెట్టింది ఇంతలో. "అక్కా, వస్తున్నావా లేదా?" పద్మిని ఉలికిపాటుతో తలెత్తి సెలవన్నట్లు చూసింది అతని వైపు. ఒక్క క్షణం ఇరువురి కళ్ళు కలుసుకున్నాయి. ఆమె తడబడిపోతూ బయటకు నడిచింది. అతని చూపులింకా తనని చుట్టివేస్తున్న అనుభూతి వీడలేదు ఆమె కొంతసేపటికి. ఏమన్నారేంటి దొరగారు? రాగిణి కోపంగా ప్రశ్నించింది. ఆ, అదే, రేపు కాస్త పెందరాడే రమ్మన్నారు. పద్మిని ఊహల్లో నుంచి తలెత్తంది. రానని చెప్పకపోయావా? ఎందుకలా ఉన్నట్టు? ప్రపంచమే మునిగిపోతున్నట్లు విచారంగా నిట్టూరుస్తున్నాడెందుకు మాటిమాటికి? రేణుక లేదట. బహుశా ఇంటి దగ్గర ఏమైనా గొడవ జరిగిందేమో. మనిషికి సమస్యలుండడం సహజం కదా. రాగిణి వ్యంగ్యంగా నవ్వింది. రేణుకాదేవి ప్రపంచం సుందరమైనట్లు ఒక్కసారి కనిపించదేమిటో. తనకి కళ్ళు కనిపించవట పాపం. రాగిణి కళ్ళల్లో ఆనందం మెరిసిందా మాట వినగానే. బ్రతికిపోయాం. అందుకే కాబోలు తెర వెనకే ఉంటుంది ఎప్పుడు. పద్మిని మందలించింది చెల్లెల్ని. ఆమె మాస్టారికి దగ్గర బంధువు అనిపిస్తోంది. విమర్శించకు. ఆయన ఆమె కోసం బాధపడుతున్నారనుకుంటాను. రాగిణి మాట్లాడలేదు ఈసారి. ఆ రాత్రి పద్మిని అతని గురించి ఎంతగా ఆలోచించినా రేణుక వలన ఏ రకమైన వ్యధ ఆ గుండెల్లో ఉందో అర్థం కాలేదు. మరునాటి ఉదయం ఆమె దేవాలయానికి వెళ్ళింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే చంద్రశేఖరం కనిపించాడు. పక్కన ఎవరో స్త్రీ ఉంది. ఆమె చేతిని పట్టుకోబోతుండగా వారిస్తోంది. నేను గుడ్డిదానని ప్రతి మనిషికి తెలుసులే బావా, నా చేయి పట్టుకోకు. అందుకు కాదు రేణు, దారి కనిపించక ఏదైనా తగిలి కింద పడితే. అసలు నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి కూడా? నన్ను ఒక క్షణం కూడా ప్రశాంతంగా బ్రతకనీవా? చంద్రశేఖరం ముఖం చిన్నపోయింది. బరువుగా నిట్టూర్చాడు. జానకక్కయ్య కబురు పంపింది. తనకు పనున్నదట. దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోయింది. వెళుతుంది. ఆమె గారికి నేను బండరాయిలా కనిపిస్తున్నానేమో. నా మనసు నవ్వుతుందో ఏడుస్తుందో గమనించకుండా నీ కబురు అప్పేసింది. అక్కడికి నీ మీద నేను బెంగ పెట్టుకున్నట్లు తనకు అర్థమైపోయినట్లు. చంద్రశేఖరం అంతలో పద్మిని చూశాడు. అతని కళ్ళల్లో ఉత్సాహం మెరిసింది మెరుపులా. పద్మిని, మీరొకరే వచ్చారా? ఆమె తల ఊపింది. రేణుక వైపు చూసింది. తెల్లని వాయిల్ చీర ఎర్రటి అంచున్నది కట్టుకుంది. మల్లెపువ్వులా స్వచ్ఛంగా మెరిసిపోతోంది రేణుక అందం. మెడలో సన్నని గొలుసు, నుదుట కుంకుమ. కాని ఆ అందమైన వదనంలో విషాద రేఖలు. రేణు, పద్మినొచ్చింది. అతని స్వరంలో సంతోషం స్పష్టంగా వినిపించింది. రేణుక సన్నగా నిట్టూర్చింది నమస్కరిస్తూ. ఆమె పెదవులపై లేత నవ్వు. ఆ నవ్వులో జీవం లేనట్లు నటిస్తున్నట్లుంది. మిమ్మల్ని కలుసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మీతో ఎన్నెన్నో చెప్పాలి. కొందరిని కళ్ళతో చూడకముందే ఆత్మీయులైపోతారు. పద్మినికి ఆశ్చర్యం వేసింది రేణుక మాటలు వినగానే. బావ మీ గురించి చెప్పినప్పటినుంచి మీరు నాకు స్నేహితులైపోయారు పద్మిని. మనలో ఎవరు పెద్దో ఎవరు చిన్నో తెలీదు గనుక మీరు అనే అంటాను. సాయంత్రం మీ ప్రోగ్రాం అయిన తర్వాత ఒక్కసారి వస్తారా మా ఇంటికి? రేణుక కంఠంలో ఆత్మీయత ధ్వనించింది. మీరే మా ఇంటికి రండి, తిరిగ్గా కబుర్లు చెప్పుకోవచ్చు అంది పద్మిని. మీ ఇంటికి రాలేనులేండి. మన కబుర్లు మరొకరు వింటే నాకు నచ్చదు. ఏం బావా, మా స్నేహం నీకిష్టమే కదూ? ఇన్నాళ్ళకి మా బావ నాకిష్టమైన పని చేశాడు, మిమ్మల్ని పరిచయం చేసి. రేణుక సంతోషానికి కారణం అతనికి అర్థం కాలేదు. పద్మిని వస్తాననే వరకు వదలలేదామె. దేవుడికి పూజ చేయించిన తర్వాత రేణుక పద్మిని చేతినందుకుని ఆమె పక్కనే నడుస్తూ అంది. ఎంత కమ్మని పరిమళం వస్తోందో మీ నుంచి. నేను ఈ సెంటే వాడేదాన్ని పద్మిని గారు. కొన్ని వాసనలు మనలో గత స్మృతుల్ని తవ్విపోస్తాయి. మీ కంఠం వింటుంటే నాకెంతో హాయిగా ఉంది. బాధగా ఉంది. నవ్వాలనిపిస్తోంది కరువు తీరా. మీ గుండెలపై వాలిపోయి నాలో ఉన్న దుఃఖాన్నంతా గుమ్మరించాలనిపిస్తోంది. మీకు నవ్వొస్తుందేమో నా పిచ్చి మాటలకి. లేదు లేదు, మీ పేరు విన్నప్పటి నుంచి నాకు మీలాగా అనిపిస్తోంది. ఎందుకో తెలీదు. బహుశా ఏ జన్మలోనో మనం అక్కా చెల్లెళ్ళం అయి ఉండొచ్చు. మిమ్మల్ని చూసిన తర్వాత మీరు నేను ఊహించినట్లే ఉన్నారనిపించింది. విచిత్రంగా లేదు? రేణుక నవ్వింది సన్నగా హాయిగా, పద్మిని చేతిని మృదువుగా నొక్కుతూ. నేను ఊహించకముందే బావ మీ రూపాన్ని చక్కగా వర్ణించాడు.
మీలో గులాబీలా అందం ఉందట. మీరు నృత్యం చేస్తుంటే అప్సరసలు ఇలాగే ఉంటారనిపిస్తోందట. బావ ఏ ఆడపిల్ల గురించి నాతో చెప్పలేదింతవరకు. నీకు ఈర్ష్యగా ఉందా రేణు అని ప్రశ్నించాడు. పద్మిని చెక్కిళ్లపై సిగ్గు పూసింది. ఈ అమ్మాయి నాకెందుకు చెబుతోందో ఈ మాటలన్నీ. నా మనసు పరవశించిపోతోంది. ఆమె పైకి ఏమీ అనలేకపోయింది. పద్మిని కారులో కూర్చోబెట్టింది రేణుకని. చంద్రశేఖరం వెనక సీట్లో కూర్చున్నాడు. రేణుక చెప్పడం ఆపలేదు. చంద్రం వారించాడు. రేణు, ఇప్పుడెందుకవన్నీ? విన్నారా పద్మిని? మన మధ్య తనకెందుకో చెప్పు. మనం 1,00,000 చెప్పుకుంటాం. వినకపోతే చెవులు మూసుకోమనండి. ఆ, మరిచేపోయాను. నీలిరంగు పట్టుచీరలో మీరు నీలి మేఘమంత సుందరంగా మెరిసిపోతారట. ఒక్కసారి నాకు కూడా చూడాలనిపిస్తోంది అప్పటినుంచి మీ సౌందర్య శోభని. ఫోన్లేండి, నా మనసు మిమ్మల్ని చూడగలదు. పద్మినికి కారు నడపలేను అనిపించింది ఆ మాట వినగానే. ఎలాగో సంభాళించుకుని సంభాషణ మార్చింది. నన్ను మీరు అని మన్నించకండి, పద్మిని అని పిలవండి. వద్దు, అప్పుడే అంత దూరం పోతే మన స్నేహం నిలవదు. పెరుగుట తరుగుట కొరకే అన్నట్లవుతుందేమో. రేణుక మనసులోని స్నేహశీలతకి ముగ్ధురాలయ్యింది పద్మిని. జానకి గారింట్లో వదిలిపెట్టమంటారా? వద్దులేండి, సాయంత్రం మీరు వస్తున్నారు కదూ, మా ఇంటికే పోనివ్వండి. బావకి నేను లేకపోతే పిచ్చెక్కినట్టుంటుందట. రేణుక నవ్వింది. ఏం బావా, రమ్మంటారా? మా బావకి మీ ముందు మాటలు రావులేండి. చంద్రశేఖరం వైపు చూడబోయిన పద్మిని ఆ మాటతో సిగ్గుపడి నిగ్రహించుకుంది. అతడు ఏమీ మాట్లాడలేదు. రేణుక ఇంటి దగ్గర దిగుతూ అంది. పద్మిని, సాయంత్రం మల్లెపూలు పెట్టుకొస్తారా? నాకు మల్లెల పరిమళం అంటే ఎంతో ఇష్టం. బావ నన్ను వేధించుకు తింటాడు మల్లెపూలు పెట్టుకోమని. కాని నా మనసెందుకో బావ మాట వినద్దు అంటుంది. పద్మిని చంద్రశేఖరం వంక చూసింది. అతడు తల వంచుకొని నిలబడి ఉండడం వలన ఆ వదనంలో ఏ భావాలు కదులుతున్నాయో గమనించడానికి వీల్లేకపోయింది. పద్మిని వెళ్ళిపోయిన తర్వాత రేణుకతో అన్నాడు. ఎందుకలా చెప్పావు పద్మినితో? మనం ఎన్నో చెప్పుకుంటాం, వాటిని నలుగురితో చెప్పుకోవచ్చా? పద్మినితో చెప్పకుండా ఉండలేను బావా. అయితే నాకంటే నీకు ఆమె ఎక్కువ. మల్లెపూలు నిన్ను పెట్టుకోమని అడిగితే తనకెందుకు చెప్పావు? ఏంటి నీ ఉద్దేశం? నేనంత విశృంఖలంగా ప్రవర్తిస్తున్నానా? లేక ఈ నాతిగల బ్రహ్మచర్యం ఆమెకు కూడా వినిపించి నవ్వించాలనా? రేణు, నువ్వు నా భార్యవని గుర్తించుకుని మాట్లాడిక. బావా, ఆపు, నేను వినలేను ఆ మాట. నేను ఎవరికి ఏమీ కాను. రేణుక పిడుగు పడినట్లు వణికిపోయింది. పెద్దగా అరుస్తూ లోనికి వెళ్లి మంచం పైన వాలిపోయి ఏడవసాగింది. రేణు, ఏడవకు. ఇలా చూడు, ఇందులో ఏం తప్పుంది చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రేణు, ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు తప్ప మరేదీ గుర్తుండదు. చంద్రం ఆమె భుజాన్ని పట్టుకుని లేవదీశాడు. ఆమె అతని గుండెలపై వాలిపోయి మరింత పెద్దగా రోదించసాగింది. వద్దు బావా, వద్దు. నాతో నీ జీవితాన్ని ముడివేకు. నేను బాబుని మరిచిపోలేను. ఆ గతాన్ని, ఆ మనిషిని మరిచిపోయి పోనివ్వు. నాకెవ్వరూ లేరు. నా మనసు నన్ను చిత్రహింస చేస్తోంది బావా నీ మాటలు వింటే. బావగా తప్ప మరో అనుబంధాన్ని సహించలేను. నన్ను విసిగించకు. పద్మినితో మన అనుబంధం గురించి చెప్పకు. నేను నీకు అత్తయ్య కూతుర్ని, అంతే, మరేమీ కాదు అని చెప్పు. బావా, నువ్వు నన్ను అర్థం చేసుకో. ఈ మంగళసూత్రం రాత్రింబవళ్ళు నన్ను చిత్రవద చేసేస్తోంది. నీ మనిషిగా నన్ను నీ కల్పించుకోనులేను, కాదని నిన్ను బాధ పెడుతూ దూరంగా ఉండి హాయిగా బ్రతకనులేను. నా కోసం నీ జీవితం వృధా అయిపోతుందేమోనని భయంతో బెంగతో నా మనసు విలపిస్తోంది. నన్ను ఈ బంధాన్నించి తప్పించు. ఆమె చెక్కిళ్లపై అసురు బిందువులు జారిపడుతుంటే మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసివేయమని చూపించింది. నాకవన్నీ అనవసరం రేణు. నువ్వు వెళ్ళిపోయావని తెలిసిన తర్వాత నాకు పిచ్చెక్కినట్లయింది. ఎన్ని నెలలు హాస్పిటల్లో ఉన్నానో. పిచ్చిలో కూడా నాకు నీ పేరు గుర్తేనట. మళ్ళీ నువ్వు వచ్చావు. నిన్ను చూసిన తర్వాత డాక్టర్లకి లొంగని పిచ్చి తగ్గిపోయింది. నిన్ను నాదాన్నిగా చేసుకునే వరకు నాకు మనశ్శాంతి లేదు. నాకు నీ గతం వద్దు రేణు, నువ్వు కావాలి, అంతే. నీలో నాకు నా రేణుకు తప్ప మరొకరు కనిపించరు. నువ్వు కాదంటే ఈ ఇంట్లో క్షణం కూడా ఉండలేను. నాలో ఎంత విరక్తి లేచిపడుతుందో నీకు తెలీదు. అతని మనసు తనలోని బాధను విప్పి చెప్పింది. ఆమె చంద్రశేఖరం కౌగుల నుంచి దూరంగా జరిగింది. ఉద్వేగాన్ని, దుఃఖాన్ని అణుచుకుంది కొంతసేపటికి. ఈ గుండెల్లో ఇంకా ఎంత మధుకేల రగులుతుందో. గుండె లోపలి గుండె కదిలించి చూస్తే బావకి నా రహస్యం తెలిసిపోతుంది. తన అనురాగం నా ఊహల్లో కదిలే దుఃఖాన్ని ఊరడించి తీయని పులకింతని మేలుకొల్పుతుందని బావకి తెలిస్తే నన్నుగా నిలవనీయడు. పద్మిని పైన తన మనస్సు ఆశల్ని అల్లుకుంటోంది అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ కళా ప్రపంచంలో ఎంత సన్నిహితంగా వస్తే అంత మేలు బావకి. నేను బావకి తగను. మనసులోని ఏ మాటని పెదవులపైకి రానియలేదామె. తలనొప్పిగా ఉంది, కొంచెం సేపు పడుకుంటేనే గాని తగ్గదు అంది, తనకు తానే సమాధానం చెప్పుకుంటున్నట్లు.
శారిడాన్ తీసుకొస్తానండు, కాఫీతో వేసుకుందువు గాని. వద్దు, కొంచెం సేపు పడుకొనివ్వు అన్నదామె పడుకుని కళ్ళు మూస్తూ. ఎంత సన్నిహితంగా వెళ్ళిపోయాను బావకి ఇంత అనురాగాన్ని నేనెలా గుర్తించలేకపోయాను. ఆ కౌగిట్లో నా ఊహలు ఎందుకలా పులకించిపోయాయి. మొదటిసారిగా బావ గుండెల చప్పుడు విన్నానీవేళ. నా దుఃఖమంతా ఆవిరైపోతున్నట్లు ఎంత హాయిగా ఉందో. తన గుండెలపైన వాలిపోతే. కాని బావ ప్రేమకి నేను అర్హురాల్ని కానే. ఈ గతాన్ని మర్చిపోయినట్లు కూడా నటించలేకపోతున్నానే. ఇంకా ఎలా బావ జీవితాన హాయి నింపగలను? కుడిచేయి కళ్ళ మీదుంచుకుని ఊహల్లోకి జారిపోయింది. చంద్రశేఖర్ 4-5 నిమిషాల వరకు అలాగే నిలబడి చూశాడు. రేణుకకి కళ్ళు విప్పి చూడాలనిపించలేదు. అతడు ఇంకా అక్కడే ఉన్నాడని తెలిసినా అతడు నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయాడు. పద్మినికి అంతా చెప్పనా? వద్దులే, చెబితే ఏం నష్టం? రేణుకేటో నిర్ణయించుకోలేకపోయింది.